గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు మన క్లాస్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అతని ఫోటో చూపిస్తాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. మీలో ఎంతమందికి తెలుసు ఎవరో ఇతను? అందరికీ తెలుసా? రైట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. భారతదేశపు ఉక్కు మనిషి అని పిలువబడే మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అక్టోబర్ 31, 1875 గుజరాత్ లో నడియాడ్లో జన్మించారు. సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి బారిస్టర్ పట్టా పొందారు. చిన్నతనం నుంచి ఆయనలో ధైర్యం, నిజాయితీ స్పష్టంగా కనిపించేవి. స్వాతంత్ర సమరంలో ఆయన పెద్ద పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించారు. ఖేడా సత్యాగ్రహం మరియు బార్దోలి సత్యాగ్రహంలకు నాయకత్వం వహించారు. బార్దోలి పోరాట విజయం తర్వాత అక్కడి మహిళలు ఆయన్ని సర్దార్ అని గౌరవంగా పిలిచేవారు. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం అనేక చిన్న చిన్న సంస్థానాలుగా విడిపోయింది. వాటిని భారత్ లో కలపడం చాలా పెద్ద సవాల్. పటేల్ గారు తన అసాధారణమైన దౌత్య నీతి, దృఢ సంకల్పంతో 560కి పైగా దేశీయ సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని పోలీస్ చర్య ద్వారా భారతదేశంలో కలపడంలో ఆయన పాత్ర మరువలేనిది. దేశాన్ని ఐకమత్యంగా ఉంచడంలో ఆయన చూపిన కఠినమైన సరైన నిర్ణయాల వల్ల ఆయనను భారత ఉక్కు మనిషి అంటారు. ఆధునిక భారతదేశ అఖిల భారత సర్వీసులైన IAS, IPS ఏర్పాటుకు ఆయనే పునాది వేశారు. అందుకే ఆయన్ని సివిల్ సర్వెంట్స్ పితామహుడిగా కొలుస్తారు. 1950 డిసెంబర్ 15 ఆయన కనుమూశారు. ఆయన జ్ఞాపకార్థం గుజరాత్ లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. జాతి ఐక్యతను కాపాడడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుకున్నాం కదా, మనం మన క్లాస్ టాపిక్ లోకి వెళ్దాము. ఈరోజు మన టాపిక్ ఏంటి? పాలినామియల్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం కొన్ని ఐడెంటిటీస్ నేర్చుకున్నాము. అవునా? నేర్చుకున్నామా? ఏమేమి నేర్చుకున్నాము? x+y హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2xy. దీన్నే నేను ఇక్కడ x² ప్లస్ 2xy ప్లస్ y² అని కూడా రాయొచ్చు. ఎందుకంటే ఎడిషన్ కదా, ఎడిషన్ లో మనం అటు దిట్టు ఇటు తట్టు రాసినా ఏం ప్రాబ్లం ఉండదు. అంతేనా? లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? రైట్, ఏం డిఫరెన్స్ ఉండదు. x మైనస్ y హోల్ స్క్వేర్, x² మైనస్ 2xy ప్లస్ y². ఓకేనా? గుర్తుందా ఇవన్నీ? x² మైనస్ y² ఇజ్ ఈక్వల్ టు x ప్లస్ y ఇంటూ x మైనస్ y. ఇంకొకటి నేర్చుకున్నాం. ఇంకేం నేర్చుకున్నాం? x ప్లస్ a ఇంటూ x ప్లస్ b. చూడండి అన్న, మనం ఇవన్నీ ఈ ప్లేస్ లో x ప్లేస్ లో నేను కావాలంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, లేదు అంటే a మైనస్ b హోల్ స్క్వేర్, అలా ఏదైనా పెట్టుకోవచ్చు. x ప్లస్ y హోల్ స్క్వేర్ అనొచ్చు, లేకపోతే ఇలా అయినా రాసుకోవచ్చు. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. ఇక్కడ నాకు ఫార్ములా, దాని ఎక్స్పాన్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను తీసుకునే x టర్మా y టర్మా ఇది కాదు ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, చూడండి. x ప్లస్ a, x² ప్లస్ x ఇంటూ a ప్లస్ b ప్లస్ y². సారీ, ఇది
గుర్తున్నాయి ఈ ఫార్ములాస్ అన్ని? రైట్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఒక క్విజ్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం ఇవన్నీ నేర్చుకున్నాం కదా, నేర్చుకున్నామా? ఎంతమంది గుర్తున్నాయి ఇవన్నీ? ఎంతమంది గుర్తున్నాయి ఇవన్నీ? అందరూ అన్ని గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా. దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఒక క్విజ్ చేద్దాం ఇప్పుడు. చూడండి, 3x + 4y హోల్ స్క్వేర్. దీన్ని చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు? a + b హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తొస్తుందా? a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో మీరు ఎట్లా ఎక్స్పాండ్ చేశారు? ఎలా ఎక్స్పాండ్ చేశారు? a² + b² + 2ab. ఇక్కడ a ప్లేస్ లో 3x ఉంది, b ప్లేస్ లో 4y ఉంది. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? 3x హోల్ స్క్వేర్ 4y హోల్ స్క్వేర్ + 2 × 3x × 4y. అంటే ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? వెరీ గుడ్. నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ కావాలి. ఇది లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాం కదా, మరి ఎంతమంది బాగా విన్నారో నాకు తెలియాలి కదా. సో ఆన్సర్ రావాలి. రైట్. నెక్స్ట్ 5ab + 2bc హోల్ స్క్వేర్. ఇది కూడా సేమ్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలోనే ఉంది కదా. అదే x + y హోల్ స్క్వేర్ అన్నా a + b హోల్ స్క్వేర్ అన్నా ఏదైనా ఒకటే. చూడండి, 5ab ఏమో x ప్లేస్ లో ఉంది, 2bc ఏమో y ప్లేస్ లో ఉంది. రైట్. 5ab హోల్ స్క్వేర్ అంటే ఎంత? 25a² b². నెక్స్ట్ ఇది 4b² c². 2 × 5a × 5ab × 2bc అంటే ఎంత వస్తుంది? 20ab² c. రైట్. సో వెరీ గుడ్. కొంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఆప్షన్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. మొత్తం ఆన్సర్ చెక్ చేసి, మొత్తం ఆప్షన్ చెక్ చేసి అప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు చూడండి, 2p - 9q హోల్ స్క్వేర్ ఇదే ఫామ్ లో ఉంది. a - b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది, లేకపోతే x - y హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. అంతేనా? రైట్. ఇప్పుడు దీన్ని మరి ఎలా సాల్వ్ చేయాలి? a² + b² - 2ab. ఇక్కడ a ప్లేస్ లో 2p ఉంది అంటే 4p². మళ్ళీ 9p² అంటే 81q² -2 × 2p × 9p. సో -36pq. మీరందరు నాకు ఆన్సర్స్ పంపించాలి ఫాస్ట్ గా. రైట్. ఇది క్విజ్ కదా, టైం కూడా చాలా పెద్ద మ్యాటర్. a - b హోల్ స్క్వేర్ ఈజ్ సేమ్ యాజ్ a² - b². అవునా? ఈ రెండు సేమా? a - b హోల్ స్క్వేర్ అన్నా a² - b² అన్నా సేమా? ఫాల్స్. వెరీ గుడ్. ఫాల్స్. (5p + 5q × 5p - 5q). ఇది ఎలా ఉంది? a + b × a - b. ఆన్సర్ ఎంత వస్తుంది? a² - b². ఇక్కడ a ప్లేస్ లో 5p ఉంది, b ప్లేస్ లో 5q ఉంది. సో ఏమవుతుంది ఆన్సర్? 25p² - 25q². ఆప్షన్ బి లో ప్లస్ ఉంది, మైనస్ రావాలి మనకి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చదవండి. ఇప్పుడేం కనిపిస్తుంది? 1.1p² + 0.5q². 1.1p² - 0.5q². ఇక్కడ స్క్వేర్ ఉంది కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దీన్ని గనక మనం ఏ ప్లేస్ లో ఏ అనే దాని 1.1p² ఏ అనుకుంటే 0.5q² ని బి అనుకుంటే, ఇప్పుడు చదవండి, a + b a - b. a + b × a - b ఉంటే మనం ఏం రాయాలి? a² - b². వెరీ గుడ్. దాన్ని ఇప్పుడు మరి ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుంది? రైట్. 1.1² అంటే 1.21p⁴. అంతేనా? మైనస్ 0.25q⁴. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. రైట్. సో అయితే ఈరోజు మనం ప్రీవియస్ వీక్ నేర్చుకున్న ఐడెంటిటీసే కాకుండా కొత్త ఐడెంటిటీస్ కూడా నేర్చుకున్నాము.
ఏంటిది అది? a plus b whole cube and also a minus b whole cube. a plus b whole cube. చూడండి, a cube plus b cube plus 3ab into a plus b. 3ab into a plus b. నేను కావాలి అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసి కూడా రాసుకోవచ్చు. a cube plus b cube 3ab into a అంటే 3a square b plus 3ab into b 3ab square. అంతేనా? చూడండి, a cube plus b cube ఈ టర్మ్ ని దీంతో, నెక్స్ట్ 3a square b ప్లస్ నెక్స్ట్ ఈ టర్మ్ ని దీంతో మల్టిప్లై చేయండి, 3ab square. అంతేనా? నేను ఇది ఆరో మార్క్స్ తీసేస్తున్నా. ఓకేనా? సో నేను కావాలి అంటే ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, ఇలా ఎక్స్పాండ్ చేసి అయినా రాసుకోవచ్చు. సో ఫార్ములా అయితే ఏంటి? a plus b whole cube is equal to a cube plus b cube plus 3a square b plus 3ab square. ఓకేనా? రైట్. a minus b whole cube సేమ్, a cube minus b cube minus 3ab into a minus b. ఓకేనా? రైట్. దీన్ని కావాలంటే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇందాక లెక్క, a cube minus b cube minus e term into e term 3a square b minus into minus plus 3ab into b 3ab square. సో గుర్తుంటుంది కదా, a cube minus b cube minus 3a square b into 3ab square. రైట్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఒక 1 minute చూడండి మీరు. a plus b whole cube is equal to a cube plus b cube plus 3a square b plus 3ab square. a cube minus a minus b whole cube is equal to ఇది. ఒక నిమిషం అందరు చూడండి, బాగా కేర్ఫుల్ గా చూడండి. దీనిని యూజ్ చేసి, ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఇప్పుడు నేను ఫార్ములా అడగగానే అందరూ చెప్పాలి. రెడీయా? రైట్. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనము ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నేను 99 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత? 99 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు జనరల్ ప్రాసెస్ ఏంటి? ఏదైనా ఒక నెంబర్ కి క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం జనరల్ గా ఎలా సాల్వ్ చేస్తాము? దాన్ని ఏం చేస్తాము? 99 into 99 into 99 అంటే 3 times అదే నెంబర్ తీసుకొని మల్టిప్లై చేస్తాము. అదే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాము. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు నేను 99 ఏమని రాస్తున్నా? 100 minus 1 అని రాస్తున్నా. 99 అన్నా 100 minus 1 అన్న ఒకటేనా? ఎస్, ఒకటే. నేనేం చేస్తున్నా? 100 minus 1 క్యూబ్ రాశాను. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఎలా ఉంది? a minus b whole cube, a minus b whole cube. a ప్లేస్ లో 100 ఉంది, b ప్లేస్ లో 1 ఉంది. సో నేను ఇప్పుడు నేను నెంబర్ రాస్తున్నాను. ఇది 6, ఇది 7. 6th ఐడెంటిటీ, 7th ఐడెంటిటీ. ఈ 7th ఐడెంటిటీ యూజ్ చేసి నేను ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తున్నాను. చూడండి, మీకు ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, సో నేను రాయట్లేదు. ఏ ప్లేస్ లో 100 ఉంది, బి ప్లేస్ లో 1 ఉంది. సో నేను దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఏ క్యూబ్ లేకపోతే ఇది తీసుకుందాం. ఒక నిమిషం, ఇది తీసుకున్నా వస్తుంది, ఇది తీసుకున్నా వస్తుంది. నేను ఇది తీసుకొని చేస్తున్నాను. ఓకేనా? ఇదైనా తీసుకొని చేయొచ్చు. ఏ క్యూబ్ అంటే 100 క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఇక్కడ బి ప్లేస్ ఏముంది? 1 ఉంది. 1 క్యూబ్ మైనస్ 3ab మైనస్ 3 into 100 into 1 minus 3 into 100 into 1 a minus b 100 minus 1. రైట్. ఇప్పుడు మరి ఏం చేయాలి? 100 క్యూబ్ అంటే ఏంటి అర్థం? 100 into 100 into 100. సో మొత్తం 6 zeros, 1 పక్కన 6 zeros. అంతేనా? ఇప్పుడు నేను 10 into 10 చేశాను అనుకోండి, ఏం చేస్తాను? 1 into 1 చేసి ఈ 2 zeros రాసేస్తాను, 100 అయిపోతుంది. సేమ్ ఇలానే 100 into 100 into 100 into రాసినప్పుడు ఏమవుతుంది? 3 100లలో కలిపి మొత్తం 2 zeros చొప్పున 6 zeros ఉంటాయిగా, ఆ 6 zeros ఇక్కడ పెట్టేశాను. చూడండి, అంతేనా? 1 2 3 4 5 6. రైట్. 1 క్యూబ్ అంటే ఆన్సర్ ఎంత? 1ఏనా? 1 క్యూబ్ అంటే 1. రైట్. మైనస్ 3 into 100 300. అంతేనా? 100 minus 1 అంటే 99.
రైట్. ఇప్పుడు చూడండి 1 6 zeros 1 2 3 4 5 6 zeros and -1 300 into 99 3 into 99 so 3 9s are 27 3 9s are 27 so 29 2 zeros last కి అంతేనా రైట్. ఇప్పుడు దీన్ని నేను యాడ్ చేసి ఈ రెండింటిని ఇందులో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసి దీన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఆన్సర్ సాల్వ్ చేసి చెప్పండి నాకు. 970299 నాకైతే ఇంత ఆన్సర్ వచ్చింది. మీకు ఎంత ఆన్సర్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ రైట్. ఇప్పుడు a - b హోల్ క్యూబ్ అనేది యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. అలానే a + b హోల్ క్యూబ్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఒకటి. రైట్. 102 హోల్ క్యూబ్. జనరల్ గా ఏదైనా ఒక నెంబర్ క్యూబ్ అంటే మనం ఎలా చేస్తాము, సేమ్ అదే నెంబర్ ని 3 times మల్టిప్లై చేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాము. రైట్. సో ఇప్పుడు మాత్రం నేనేం చేస్తున్నాను, 102 ని 100 + 2 హోల్ క్యూబ్. ఎంత? 100 + 2 హోల్ క్యూబ్. రైట్. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, a + b హోల్ క్యూబ్ ఫామ్ లో ఉంది. సో నేను ఈ ఐడెంటిటీ యూజ్ చేసుకోవచ్చా? యూజింగ్ ఐడెంటిటీ 6. ఏంటి ఐడెంటిటీ? ఇక్కడ ఆల్రెడీ నేను రాసాను కదా, అందుకే మళ్ళీ రాయట్లేదు. చూడండి ఏమవుతుంది, a క్యూబ్ + b క్యూబ్ అంటే 100 క్యూబ్ + 2 క్యూబ్ 2 క్యూబ్ ప్లస్ 3ab into a + b 3 into 100 into 2 అంతేనా? 3 into 100 into 2 into a + b 100 + 2. ఎంతమందికి అర్థం కాలేదు? ఇంకా అర్థమైంది కదా? ఓకే రైట్. ఏం లేదండి, జస్ట్ 102 ని 100 + 2 తీసుకొని దాని క్యూబ్ యాస్ట్రిక్స్ పెట్టేసా. ఇది చూస్తే a + b హోల్ క్యూబ్ ఫామ్ లో కనిపించింది. సో ఆ ఫార్ములా ఎక్స్పాన్షన్ యూజ్ చేసి నేను దీన్ని ఎక్స్పాండ్ చేశాను. రైట్. 100 క్యూబ్ అంటే ఎంత? 1 పక్కన 6 zeros, ఎందుకంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి. 3 times తీసుకొని మల్టిప్లై చేస్తే 6 zeros వస్తాయి. 2 3 4 5 6. 2 క్యూబ్ అంటే ఎంత? 8. వెరీ గుడ్. 3 into 2 6 6 into 100 600. 100 + 2 102. చూడండి ఇప్పుడు దీన్ని నాకు మల్టిప్లై చేసి ఆన్సర్ త్వరగా ఎవరు చెప్తారు ఫాస్ట్ గా? క్యాలిక్యులేట్ చేయండి. నేను కూడా క్యాలిక్యులేట్ చేస్తాను. +8 ప్లస్ చూడండి 6 2s are 12 600 సో 1 ఉంది, క్యారీ ఉంది కాబట్టి అది 6 1s are 6 2 zeros ఉన్నాయి కాబట్టి ఆ 2 zeros. రైట్. ఎవరి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది? వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారు? నేను ఇక బోర్డు మీద రాసేలోపు మీరు యాడ్ చేసి చెప్పేయాలి. రైట్. 106 1208 అంతేనా? రైట్. అయితే ఇక్కడ మనం ఈ ఐడెంటిటీస్ యూజ్ చేసాం. ఇప్పుడు 6th ఐడెంటిటీ నేర్చుకున్నాం, 7th ఐడెంటిటీ నేర్చుకున్నాం. అయితే ఇది ఒక్కటే యూజా? మనం జస్ట్ ఇలా నెంబర్స్ ని మళ్ళీ క్యూబ్ చేయడానికే యూజ్ అవుతాయా? ఇంకెక్కడైనా ఈ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ యూజ్ అవుతాయా అంటే, ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ మ్యాథమెటికల్ షార్ట్ కట్స్ అవి. వాటిని యూజ్ చేసి మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. దీనివల్ల యూజ్ ఏంటి? ఇది టైం ని సేవ్ చేస్తాయి, రెడ్యూస్ మిస్టేక్స్ ని తగ్గిస్తాయి. ఇవి ఇంకెక్కడ యూజ్ చేస్తారు? ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ లో యూజ్ చేస్తారు. ఇక్కడ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? డిఫరెంట్ బిల్డింగ్స్ కట్టడము. మనం ఎప్పుడైనా టెంపుల్స్ చూసారా? టెంపుల్స్ పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఎలా కట్టంటారు? ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్. కాకపోతే ఈ రోజు దానికి ఒక పేరు ఉంది, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ అని. ఇదివరకు రోజుల్లో పేరు లేకపోయినా వాళ్ళంతా దీనిలో ఆరితేరిన వాళ్ళు. రైట్. ఇంజనీరింగ్ లో, కంప్యూటర్స్ లో, ఫైనాన్స్ అంటే తెలుసు కదా, మనం మన అకౌంట్స్ సబ్మిట్ చేస్తాం కదా, జిఎస్టి అవన్నీ సబ్మిట్ చేసేటప్పుడు చూస్తాం కదా. ఆ ఫైనాన్స్ లో, సైన్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ ఐడెంటిటీస్ యూజ్ చేస్తాం. మనం వీటిని అప్లై చేస్తాము. రైట్. మనకి ఎప్పుడైనా రియల్ టైం యూసేజ్ తెలిసింది అనుకోండి, వాటిని మనం నేర్చుకోవడం చాలా సింపుల్ గా అనిపిస్తుంది.
సో వీటి వల్ల యూజ్ ఉన్నాయా? ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ వల్ల ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం? ఇంజనీరింగ్ లో, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ లో, కంప్యూటర్స్ లో, ఫైనాన్స్ లో అండ్ సైన్స్ లో, అప్లికేషన్ లో, డిఫరెంట్ ప్లేసెస్ లో మనం యూజ్ చేస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఒక సిమ్యులేషన్ చూపిస్తాను. రైట్. సిమ్యులేషన్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఇక్కడ 6, 7 ఐడెంటిటీస్ నేర్చుకున్నాం కదా. మనం అలానే ఇంకొక ఐడెంటిటీ ఉంది, 8th ఐడెంటిటీ. ఆ 8th ఐడెంటిటీ కూడా చూద్దాము. చూసాక మనం సిమ్యులేషన్కి వెళ్ళాలి. ఈ 8th ఐడెంటిటీ కూడా క్యూబ్ గురించి. ఈరోజు మనం నేర్చుకోబోయే ఐడెంటిటీస్ అన్ని క్యూబ్ గురించే ఉన్నాయి. ఓకేనా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. కావాలంటే నేను దీన్ని ఎక్స్ క్యూబ్ అలా కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ ప్లేస్ లో ఎక్స్ పెడుతున్నాను, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఏంటి తేడా ఈ రెండింటికి? ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు, జస్ట్ లెటర్స్ మాత్రమే తేడా. ఇక్కడ ఏ అనేది వేరియబుల్, ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, సేమ్. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. రైట్? అర్థమవుతుందా? మైనస్ ఏబి, ఈ ఫస్ట్ 2 టర్మ్స్, నెక్స్ట్ 2 టర్మ్స్, నెక్స్ట్ 2 టర్మ్స్, ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. సేమ్ దీనికి అప్లై చేసి మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ అంటే మైనస్ 3xyz. ఇప్పుడు చెప్పండి, దీన్ని యూజ్ చేసి దీనికి ఇప్పుడు నాకు ఫార్ములా చెప్పండి. కరెక్ట్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. సేమ్, మీరు ఎక్స్ లో రాసినా ఏ లో రాసినా సేమ్. ఏమైనా తేడా వచ్చిందా మీకు? రైట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ xz. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది గుర్తుందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3rd ఐడెంటిటీ కూడా, సారీ 8th ఐడెంటిటీ కూడా గుర్తుపెట్టుకోండి. దీని యూజెస్ కూడా మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. రైట్. పైన ఐడెంటిటీస్ రబ్ చేస్తున్నాను. సరే, ఇది కూడా మళ్ళీ రబ్ చేసి మళ్ళీ రాస్తాను, ఫ్రెష్ గా రాస్తాను. ఐడెంటిటీ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ గా ఉంది కదా. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీకు పెద్ద పెద్ద ఫోన్ నెంబర్స్ గుర్తుంటాయి, డిఫరెంట్ అన్ని గుర్తుపెట్టుకుంటారు కదా. అలాంటిది ఈ ఒక ఐడెంటిటీ గుర్తుపెట్టుకోవడం మీకు అస్సలు కష్టం కాదు. రైట్? మీలో ఎంతమందికి ఫోన్ నెంబర్స్ గుర్తుంటాయి? సింపుల్ గా చాలా మంది గుర్తుపెట్టుకుంటారు కదా. అలానే ఈ ఐడెంటిటీస్ కూడా నిద్రలో లేపి అడిగిన చెప్పేటట్టు బాగా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం. ఫస్ట్ ఐడెంటిటీ రాయనా? రైట్, రాస్తాను. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. గుర్తుపెట్టుకున్నానా? దీన్ని నేను ఈ XYZ ప్లేస్ లో ఏబిసిలు రాసిన తప్పైతే కాదు. సో ఎలా అయినా మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ప్లేస్ లో వై ప్లేస్ లో జెడ్ ప్లేస్ లో ఏబిసిలు ఉన్నా తప్పేమీ కాదు. ఓకేనా? మైనస్ xy మైనస్ yz మైనస్ zx. రైట్. ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయే క్వశ్చన్ ఏంటి అంటే ఫ్యాక్టరైజ్ 27x cube plus y cube plus z cube minus 9xyz. ఇప్పుడు చూడండి అన్న, ఏదైనా ఒక ప్రాబ్లం చూస్తే
మనకి ఏ ఐడెంటిటీ రాయాలో మనకి ఎలా తెలియాలి అంటే ఫస్ట్ పవర్స్ చెక్ చేసుకోండి. పవర్స్ చెక్ చేస్తే క్యూబ్ ఉంది. మన క్యూబ్స్ మీద ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి? 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఆ 3 ఐడెంటిటీస్ లో దీన్ని చూస్తే మీకు 3 టర్మ్స్ కనిపిస్తుంది. 3 టర్మ్స్ మీద ఉన్న ఒకే ఒక ఐడెంటిటీ ఇది. ఇంకేమైనా ఐడెంటిటీ ఉందా 3 టర్మ్స్ మీద? మనం చూసింది x+y² చూసాము, x-y³ చూసాము. అంతేకాని x+y+z³ చూడలేదు కదా. అంటే మనకున్న ఏకైక ఐడెంటిటీ ఇది. సో దీని ఫామ్ లోకి దీన్ని ఎలా రాయాలో మనం ట్రై చేయాలి. చూడండి, ఇక్కడ x³ ఉంది, ఇక్కడ కూడా x³ కనిపిస్తుంది. సో ఈ కోఎఫిషియంట్ ని కూడా దేన్ని ఏ నెంబర్ క్యూబ్ అయినా రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. 27 ని మనం 3³ అని రాయొచ్చు, అంతేనా? రైట్. సో నేను ఏం చేస్తున్నాను, 27 ని 3x³ ఏమైనా చేంజ్ అయిందో చూడండి. 27 ని 3³ అంటే 27, x³ సేమ్ ఉంది. నేను ఏమైనా చేంజ్ చేశానా? నో, నథింగ్. ఐ డిడెంట్ చేంజ్ ఎనీథింగ్. y³ + z³ చూడండి, ఇక్కడ దీన్ని 3xyz ఫామ్ లో రాసుకోవాలి కదా. 3 ఇక్కడ y ప్లేస్ లో y ఉంది, z ప్లేస్ లో z ఉంది. సో y z. కానీ ఇక్కడ రావాల్సిన టర్మ్ ఏంటి? x టర్మ్ రావాలి, అంతేనా? ఇక్కడ x టర్మ్ ఏంటి మనకి? 3x. ఇక్కడ 3x పెట్టి చూస్తున్నాను. ఈ టర్మ్ పెట్టాను, ఈ టర్మ్ పెట్టాను, ఈ టర్మ్ పెట్టాను. 3 × 3x y z. చూడండి ఒకసారి, 3 3s are 9, రైట్. -9 వచ్చింది, x y z వచ్చింది. సో నాకు కరెక్ట్ గానే ఉంది. సో నేను ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను? ప్రాబ్లం చూడగానే పవర్స్ చెక్ చేసుకోండి. చెక్ చేస్తే క్యూబ్ ఉంది. క్యూబ్ ఉంది కాబట్టి మనకి క్యూబ్స్ యూజ్ చేసే ఐడెంటిటీస్ ఏమున్నాయో ఆలోచించండి. 3 ఐడెంటిటీస్. ఆ మూడిట్లో 3 టర్మ్స్ మీన్స్ 3 వేరియబుల్స్ ఉన్నది ఒకటే ఒక ఐడెంటిటీ, అది కూడా ఈ ఐడెంటిటీ. సో ఈ ఐడెంటిటీ ఫామ్ లోకి మనం ఇచ్చిన క్వశ్చన్ ని కన్వర్ట్ చేయగలిగితే మనకి ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. అర్థమైంది కదా? రైట్. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ ఫామ్ లోకి మొత్తం రాసేసాను. నెక్స్ట్ స్టెప్ దీని లెక్క రాసేయడమే, అంతేనా? దీనిని దీనిలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని నేను ఈ ఫామ్ లో రాసా కాబట్టి సో దీనిలా ఇది రాస్తున్నాను. అర్థమైందా? రైట్. సో x + y + z. ఇక్కడ x అంటే ఎంత? 3x. y ప్లేస్ లో y ఉంది, z ప్లేస్ లో z ఉంది. సో x + y + z. 3x + y + z. నెక్స్ట్ x² + y² + z². x² ప్లస్ లో 3x². అంతేనా? ఇక్కడ నేను తప్పు రాస్తున్నానా? నేను కూడా మిస్టేక్స్ రాస్తాను, మీరే నన్ను కరెక్ట్ చెయ్యాలి. అప్పుడే నాకు అర్థమవుతుంది మీరు ఎంత ఫోకస్డ్ గా వింటున్నారో. రైట్. -xy అంటే నథింగ్ బట్ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్. -3x × y. నెక్స్ట్ -yz అంటే సెకండ్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్, y × z. మైనస్ ఫస్ట్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్, -3x × z. అయిపోయిందా? రైట్. ఇప్పుడు దీన్ని నేను జస్ట్ మల్టిప్లై చేసి రాస్తున్నాను, చూడండి. 3x + y + z 3x² అంటే ఎంత? 9x² + y² + z² -3xy 3 × x × y 3xy y × z yz 3 × x × z 3xz. అంతేనా? కరెక్టే రాశానా నేను? రైట్, కరెక్టే రాశాను కదా. మనం ఇప్పుడు ఒక సిమ్యులేషన్ చూద్దాము. a + b³ కి మీకు ఇది ఓపెన్ చేస్తున్నాను. చూడండి నాన్న, మీకు స్క్రీన్ ఇంకా పెద్దగా చేస్తాను. కనిపిస్తుందా? ఇది దేని గురించి? a - b³. ఈ a - b³ క్యూబ్ అంటే అది ఎప్పుడైనా ఒక
క్యూబ్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు. మ్యాథమెటికల్ క్యూబ్, ఇది జామెట్రికల్ క్యూబ్, అంతేనా? a మైనస్ బి హోల్ క్యూబ్. ఇక్కడ సైడ్ వాల్యూస్ a మైనస్ బి, a మైనస్ బి, a మైనస్ బి, అంతేనా? మనం క్యాల్కులేషన్ పార్ట్ లో క్యూబ్ అంటే ఒకటే నెంబర్ ని 3 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తాము. జామెట్రికల్ లో క్యూబ్ అంటే ఇదేనా? రైట్. క్యూబ్ కి సైడ్ వాల్యూస్ ఎంత ఉండాలి? a మైనస్ బి, a మైనస్ బి, a మైనస్ బి, రైట్. అంతేనా? తీసుకుంది నేను a మైనస్ బి. ఇప్పుడు దీని వాల్యూమ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే ఏం చెప్తాము? సైడ్ వాల్యూ a మైనస్ బి కాబట్టి దీని వాల్యూమ్ a మైనస్ బి హోల్ క్యూబ్ కి ఈక్వల్, అంతేనా? ఫస్ట్ స్టెప్ లో నేను ఏం చేశాను? a మైనస్ బి హోల్ క్యూబ్ అనే ఒక క్యూబ్ తీసుకున్నాను, రైట్. సైడ్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? a మైనస్ బికి ఈక్వల్ అయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏ వాల్యూకి ఈక్వల్ అయ్యే క్యూబ్ తీసుకున్నాను. కనిపిస్తుందా? సైడ్ వాల్యూ ఏకి ఈక్వల్ అయ్యే ఒక క్యూబ్ తీసుకున్నాను. సైడ్ వాల్యూస్ అన్ని సైడ్ వాల్యూస్ ఏకే ఈక్వల్, సో వాల్యూమ్ ఏమవుతుంది? ఏ క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఈ సెకండ్ క్యూబ్ కనిపిస్తుందా? సెకండ్ క్యూబ్ 2 నెంబర్ ఉన్న క్యూబ్ లో నుంచి మనం ఏం చేస్తున్నాము? ఏ స్క్వేర్ బి కి ఈక్వల్ అయ్యే రెక్టాంగిల్స్ ని కట్ చేస్తున్నాము. ఎన్ని రెక్టాంగిల్స్ కట్ చేస్తున్నాం? 3 రెక్టాంగిల్స్ కట్ చేస్తున్నాము. క్యూబాయిడ్స్, నాట్ రెక్టాంగిల్, సారీ, క్యూబాయిడ్స్ కట్ చేస్తున్నాము. సారీ, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ క్యూబ్ లో నుంచి ఏ స్క్వేర్ బి వాల్యూమ్ కి ఈక్వల్ అయ్యే 3 క్యూబాయిడ్స్ కట్ చేసాము. కట్ చేసే రిజల్ట్ ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఇప్పుడు దీనికి ఏం చేసాము? థర్డ్ టర్మ్ ఏముంది? 3ab స్క్వేర్ ని యాడ్ చేస్తున్నాము. సో దీనికి ఏబి స్క్వేర్ వాల్యూమ్ ఉన్న క్యూబాయిడ్స్ యాడ్ చేసాము. ఎంత వచ్చింది ఇప్పుడు? ఇది ఈ క్యూబ్ అయింది. ఫోర్త్ క్యూబ్ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, దానికి ఈక్వల్ అయింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ రిజల్టెంట్ లో నుంచి బి క్యూబ్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు బి క్యూబ్ సబ్ట్రాక్ట్ చేశారు. సో రిజల్టెంట్ ఏంటి? 6th పార్ట్. చూడండి 6th క్యూబ్ ఎక్కడుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కనిపిస్తుందా 6th? ఇదేనా? రైట్. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ ఇది వచ్చింది. దీంట్లో నుంచి మనం అన్ని ప్రాసెస్ చేస్తే రిజల్టెంట్ దీనికి ఈక్వల్ అయిందా? రైట్. ఏ క్యూబ్, ఏ స్క్వేర్ బి, ఏ స్క్వేర్ బి, ఏ స్క్వేర్ బి, 3a స్క్వేర్ బి, ఏబి స్క్వేర్, ఏబి స్క్వేర్, ఏబి స్క్వేర్, బి క్యూబ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇందాక మనం a మైనస్ బి క్యూబ్ తీసుకున్నాం కదా, ఇక్కడ a ప్లస్ బి క్యూబ్ తీసుకుందాము. a ప్లస్ బి, ఇక్కడ సైడ్ వాల్యూస్ ఎంత అంట? a ప్లస్ బికి ఈక్వల్. చూడండి, a ప్లస్ బి హోల్ క్యూబ్. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇంత పెద్ద క్యూబ్ రావాలంటే ఈ క్యూబ్ లో పార్ట్స్, ఏ క్యూబ్ పార్ట్ ఉంది, ఏ స్క్వేర్ బి క్యూబాయిడ్ 3 క్యూబాయిడ్స్ ఉన్నాయి, ఏబి స్క్వేర్ 3 క్యూబాయిడ్స్ ఉన్నాయి, బి క్యూబ్, రైట్. ఇదంతా మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి ఈ పార్ట్స్ అన్ని దగ్గరగా అరేంజ్ చేస్తే ఇక్కడున్న ఈ కింద పార్ట్స్ అన్ని దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షిప్ లో, మీకు తెలుసు కదా, మనము ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఐటమ్స్ ని పంపించాలంటే మనము షిప్ ని కూడా యూజ్ చేస్తాము. అందులో షిప్ లో ఒక ఐటమ్ ని ఎలా పంపిస్తారు? కంటైనర్స్ లో పెట్టి పంపిస్తారు. కంటైనర్స్ లో ఏ ఐటమ్ ఎలా పెట్టాలో వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారు? వాళ్ళు ఇలా వాటి సైజెస్ ని మెజర్ చేసుకొని, వాళ్ళు పెట్టాల్సిన ఆబ్జెక్ట్ వాల్యూమ్స్ కూడా మెజర్ చేసుకొని అప్పుడు దానికి తగ్గట్టు వాళ్ళు సెట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది? ప్లేసెస్ అనేవి సేవ్ అవుతాయి, అంతే కదా. ఒకటేసారి ఎక్కువ లగేజ్ పంపిస్తే మనకి తక్కువ కాస్ట్ లో వెళ్ళిపోతుంది కదా, రైట్. సో ప్రాబ్లం చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక క్విజ్ లోకి వెళ్దాము. రైట్, ఆర్ యు రెడీ? మనం యూజ్ చేసిన ఐడెంటిటీస్, మనం నేర్చుకున్న ఐడెంటిటీస్ ని యూజ్ చేసే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. కొత్తగా నేనేం మీకు వేరేది ఏం పెట్టలేదు, జస్ట్ మనం యూజ్ చేసినవే, మనం నేర్చుకున్న ఐడెంటిటీసే, దాన్ని అప్లై చేయడం. చూడండి, వాట్ డస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc మీన్స్? ఎన్నో ఐడెంటిటీ? కరెక్ట్, 8th ఐడెంటిటీ. ఈ 8th ఐడెంటిటీ మీకు ఎంతమంది నేర్చుకున్నారు? వెరీ గుడ్, అందరు నేర్చుకున్నారు.
ఏంటిది? అంతేనా? రైట్. a ప్లస్ బి ప్లస్ సి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఆర్ ఏసీ ఏదైనా ఒకటే. చాలా మంది షేర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వాళ్ళు కూడా షేర్ చేయాలి. వాట్ ఈస్ సేమ్ యాజ్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్? ఇది మీకు నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది నాన్న. నెక్స్ట్ సెషన్ లో నేర్చుకుంటారు. వాట్ డస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మీన్స్? చెప్పండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దీనికి తేడా ఏముంది? ఇక్కడ ఏకి కూడా స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏకి స్క్వేర్ లేదు. సో బి ఆప్షన్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఏదైనా ఆప్షన్ పంపించే ముందు దాంట్లో ఉన్న అంత ఆన్సర్ అంతా చెక్ చేయండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఏ. రైట్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ కెన్ ఆల్సో బి కాల్డ్. ఏం రాయొచ్చు? ఇందాక నేర్చుకున్నారు కదా ఏ మైనస్ బి హోల్ క్యూబ్. చెక్ చేయండి, నాకు ఆప్షన్ పంపించండి. ఏ ఆప్షన్? ప్లస్లు మైనస్లు కూడా కేర్ఫుల్ గా చెక్ చేయండి నాన్న. చూడండి, బిసిడి అన్ని ఆప్షన్స్ లో కరెక్టే ఉంది. కాబట్టి తేడా ఎక్కడ ఉంది? జస్ట్ నెగిటివ్ సైన్ లోనే తేడా ఉంది. రైట్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్? మనకి ఇది ఎన్నో ఐడెంటిటీ? రైట్, ఫిఫ్త్ ఐడెంటిటీ. దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఎక్కడుంది చెప్పండి. దీని ఆన్సర్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. అంతేనా? ఇదేనా? రైట్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇది చూడండి. వాట్ ఈస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈక్వల్ టు? మళ్ళీ ఎన్నో ఐడెంటిటీ? అగైన్ ఎయిత్ ఐడెంటిటీ. రైట్. సో దీన్ని ఎలా రాయొచ్చు మరి? ప్లస్లు మైనస్లు చూసుకొని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కంగారు పడి రాంగ్ ఆన్సర్ పెట్టకండి, చాట్ బాక్స్ లో పంపించండి. చెప్పండి ఏది? ఆప్షన్ బినా ఆప్షన్ సినా? రైట్, ఆప్షన్ బి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ z. రైట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ab. ఇది దేనికి ఈక్వల్? వెరీ గుడ్. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఆప్షన్ ఏ. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నేను ఇందాక కూడా మీకు చాలా సార్లు చెప్పాను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అన్నా, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అన్నా, మీరు అక్కడ ఉన్న వేరియబుల్స్ చూడొద్దు. ఆ వేరియబుల్స్ యూజ్ చేసి ఫార్ములాని ఫ్రేమ్ చేయడం నేర్చుకోండి. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి మీరు ఎలా రాయాలి ఫార్ములానప్పుడు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. రైట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది అనుకోండి, అప్పుడేం రాస్తారు? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. వెరీ గుడ్. ఆప్షన్ డి. రైట్. సో ఈరోజు మనం నేర్చుకున్న ఐడెంటిటీస్ ఏమేమి నేర్చుకున్నాము? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ నేర్చుకున్నాము. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇంకేం నేర్చుకున్నాము? ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. నేను దీన్ని ఎక్స్పాండ్ చేసి కూడా గుర్తు పెట్టుకోవచ్చు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇప్పుడు చూడండి అన్న, నేను చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఏమని డౌట్ అంటే, నేను ఫస్ట్ 3ab స్క్వేర్ రాసి తర్వాత ఇది రాయొచ్చా? రాయొచ్చు, కానీ ఏం చేయాలి? ఈ ప్లస్ సైన్ తో సహా తీసుకోవాలి. మైనస్ సైన్ ప్లస్ సైన్ మార్చకూడదు. ఇప్పుడు 3ab స్క్వేర్ కి ప్లస్ సైన్ ఉంది, 3a స్క్వేర్ బి కి మైనస్ సైన్ ఉంది. సో ఆ సైన్ మాత్రం మార్చొద్దు. అంటే చూడండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్
ప్లస్ 3ab స్క్వేర్. నేను ఏం చేశాను, ఇక్కడ ఉన్న టర్మ్ ఇక్కడ రాశాను, కానీ దానికి ఉన్న ప్లస్ సైన్ మార్చానా? మార్చలేదు. ఇక్కడ ఉన్న టర్మ్ ఇక్కడ రాస్తున్నాను, 3a స్క్వేర్ బి. 3a స్క్వేర్ బికి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్. సో నేను మైనస్ సైనే పెట్టాలి. సో టర్మ్ ని అటు ఇటు ఇటు రాసిన దానికి ఉన్న సైన్ మాత్రం చేంజ్ చేయొద్దు. ఓకేనా? రైట్. సో ఈ రోజు నేర్చుకున్న ఐడెంటిటీస్ అన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వాటి అప్లికేషన్ మనకి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ లో ఉంది, అది కూడా చెయ్యండి. రియల్ లైఫ్ లో మాత్రం మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఈ పాలినామియల్ ఐడెంటిటీస్? ఎక్కడ అంటే కన్స్ట్రక్షన్, నథింగ్ బట్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ లో, కంప్యూటర్స్ లో, ఇంకా ఫైనాన్స్ లో, ఇంకా సైన్స్ లో, డిఫరెంట్ ప్లేసెస్ లో మనం యూజ్ చేస్తాము. సో ఇవి మీరు నేర్చుకున్నారంటే ఎన్ని సిచ్యుయేషన్స్ లో మీరు వాడచ్చు? బోలెడ్ అన్ని సిచ్యుయేషన్స్ లో వాడచ్చు. రైట్? సో ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.